Hi friends, welcome to Disha Trainings. This is NZR. I'm a memory coach and NLP master practitioner. Friends, మీలాంటి వాళ్ళను ఒక 10,000 మందిని డాక్టర్లను ఇన్స్పైర్ చేయాలనే లక్ష్యంతో ఒక్కొక్క డాక్టరు ఒక 10 లక్షల కుటుంబాలకు చే- సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్. రియల్లీ ఇట్స్ మై గోల్. మీరు అనుకుంటే మీరు తప్పకుండా డాక్టర్ కాగలుగుతారు. మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా యు కెన్ బికమ్ ఏ డాక్టర్. మీరు కంపల్సరీ అవుతారు. మీ లక్ష్యం గనక డాక్టర్ కావడం అయితే సృష్టి అంతా ఏకమై కాలమాన పరిస్థితుల్ని, వ్యక్తులను, వ్యవస్థలను అన్నింటినీ మీ కాళ్ళ దగ్గరికి తెస్తారు. మేబీ ఇప్పుడు మీరు నీట్ రాస్తే మీకు 2 మార్కులు కూడా రాకపోవచ్చు, 0 మార్క్స్ కూడా రావచ్చు. కానీ మీకు ఎప్పుడైతే ఒక బలమైన సంకల్పం ఉంటుందో మీరు తప్పకుండా డాక్టరు కాగలుగుతారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా లీడర్షిప్ ట్రైనింగ్లో భాగంగా 99లో ఇంటర్వ్యూ చేశాను ఒక డాక్టర్ను. 98, 99 ఈ మధ్యలో హైదరాబాద్లో. ఆయన పేరు డాక్టర్ పెరుగు శివారెడ్డి. ఐ స్పెషలిస్ట్, ఆప్థాలమాలజిస్ట్, ఐ స్పెషలిస్ట్. తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా అప్పుడు అతను పెద్ద ఆయన, ఎప్పుడు ఆయన వయసు 80 పైన ఉంటాయి. ఏమంటున్నాడో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4కు లేచి ఫ్రెష్ అప్ అయి ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని మా అల్లుడితో పోటీపడి నేను చేస్తా అంటాడు ఆపరేషన్స్, ఐ ఆపరేషన్స్. 80sలో ఉన్న వ్యక్తి. ఫ్రెండ్స్, నేను ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను డాక్టర్స్ గురించే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇష్టమైన డాక్టర్ గురించి, మీకు అతను రోల్ మోడల్ కావచ్చు, ఆయన ఇలా చేస్తాడు అని నేను చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ కావచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. నో స్కూల్ విల్ టీచ్ యూ ఆల్ దిస్. అందుకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ డాక్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పారు, నేను ఇంత ఫేమస్ కావడానికి, ఎంత ఫేమసో తెలుసా? దాదాపు లేటెస్ట్ కాకుండా ఒక 15 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద అప్పటి వరకు ఉన్న రాష్ట్రపతులందరికీ ఐ ఆపరేషన్ తినేజేశాడు. రియల్లీ ఇది ఎలా జరిగింది అంటే తనకు పద్మశ్రీ కూడా వచ్చింది తెలుసా? పద్మశ్రీ కూడా వచ్చింది. ఫేమస్ ఐ స్పెషలిస్ట్. ఒకరోజు హైకోర్టు జడ్జి గారు తిన దగ్గరకు వచ్చారంట. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తిన దగ్గరకు వచ్చి, సార్ నేను కన్ను మూయలేను, తెరవలేను, ఐ కాంట్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటాడు. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, వెరీ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అంత బాధగా ఉంది, నేను భరించలేకపోతున్నా, నా కంట్లో ఏదో ఉంది సార్ అని చెప్పి చీఫ్ జస్టిస్ వస్తే తను ఒక్కసారి సింపుల్గా తను చెప్తున్నాడు, ఇలా ఒక చేయి పెట్టి
ఇలా రెప్పని ఇలా అని ఇలా అన్నాడంట. అయిపోయింది. చీఫ్ జస్టిస్ రిలీవ్డ్ ఫ్రమ్ ద పెయిన్. ఆ పెద్ద భరించలేని నొప్పి నుంచి ఒక్కసారి ఆయన రిలీవ్ అయిపోయాడు. ఓ మై గాడ్, వాట్ యు డిడ్ డాక్టర్, ఇట్స్ మిరాక్యులస్. వాట్ యు హ్యావ్ డన్ ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ రిలీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నో మెడిసిన్, నథింగ్, ఏం లేదు, మందు లేదు, ఏమీ లేదు, ఓన్లీ ఇలా పెట్టి ఇలా అన్నాడంట. తను కాలేజ్లో చదువుతున్నప్పుడు తన ప్రొఫెసర్ చెప్పిండంట ఒక్క మాట, ఎవరైనా ఒక పేషెంట్ మీ దగ్గరికి భరించలేని నొప్పితోటి వస్తే ఇలా అని ఇలా చెయ్యండ్రా అని చెప్పాడంట. అది ఆయన చేశాడు. అందులో ఉన్న దుమ్ము రాళ్ళని క్లియర్ అయిపోయినాయి. అలా క్లియర్ అయిపోగానే మన జడ్జి గారు రిలీవ్ అయిపోయారు పెయిన్ నుంచి. ఇస్ సో హ్యాపీ. వాహ్, క్యా డాక్టర్ హై సాబ్ ఆప్ తో. ఈయన చేసింది కూడా ఏం లేదు. ఈజ్ టెల్లింగ్ దట్ ఈయన హైకోర్టు చీఫ్ జస్టిస్ కదా, ఈయన ఉండలేక సుప్రీంకోర్టు జడ్జికి చెప్పారు, హైదరాబాద్ में एक डॉक्टर है साहब, वाह क्या डॉक्टर है, आई स्पेशलिस्ट बोलेगा तो वही है, दूसरा कोई नहीं है. ఆయన అంత గొప్ప డాక్టర్ లేడని చెప్పి ఆయన బాకలు ఊదడం మొదలెట్టాడు. ఆయన ఊదడం వల్ల సుప్రీంకోర్టు నుంచి ఆ మాట ఆ నోట ఈ నోట ప్రాకి ఏకంగా రాష్ట్రపతులకు తెలిసింది. రాష్ట్రపతి చిన్న కంప్లైంట్, कैटरैक्ट ऑपरेशन करना, कौन है बेस्ट डॉक्टर? बेस्ट डॉक्टर है सर, है हैदराबाद में है, उसको बुला. రాష్ట్రపతి దలుచుకుంటే, రాజు దలుచుకుంటే దెబ్బలక్కదోనా, సార్ని అక్కడికి ఢిల్లీ ఎయిమ్స్కు పిలిపించి అక్కడ అరేంజ్మెంట్స్ వాళ్ళంతా చేస్తే మన డాక్టర్ సాబ్ అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 3-4 తరాల రాష్ట్రపతులకు అందరికి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికి తను ఐ ఆపరేషన్ చేసి కొన్ని లక్షల ఐ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించిండు తను. ఎన్నో తనకి రాష్ట్రపతులు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ హ్యాపీగా ఈయనకు పద్మశ్రీ దేదియా. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫీల్డ్లో నెంబర్ 1 అయితే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. గుర్తించేట్టు చేస్తారు మీరు, మీకు తెలియకుండానే. ఈ డాక్టర్ పి శివారెడ్డి హిమాయత్ నగర్లో రోడ్ నెంబర్ 14, ఐ థింక్ తెలుగు అకాడమీ సంథింగ్, అక్కడ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ హాస్పిటల్. ఎందుకంటే నేను యాజ్ ఎ డిల్టోనియన్, డిల్ట్ లీడర్షిప్ ట్రైనింగ్లో భాగంగా నా ఇంకా నలుగురు పార్ట్నర్స్ తోటి నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందుకు నాకు ఈ డాక్టర్స్తో లింక్, కొంచెం అనుబంధం ఏర్పడ్డది. అండ్ గల్ఫ్ వెళ్ళడం వల్ల నేను ఎంతోమంది డాక్టర్లను చూడడం, అంటే నాకు ఆరోగ్యం బాగాలేక వెళ్ళినప్పుడు చూడడం, మా వర్కర్స్కి ఏదన్నా దెబ్బ తాగినా కానీ, ఈవెన్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. డాక్టర్లు ఎలా ఉంటారు, స్పెషలిస్ట్ ఎలా ఉంటాడు, ఆయన ఎలా ట్రీట్ చేస్తాడు. సో నేను వెళ్తే ఐ విల్ అబ్జర్వ్ ద డాక్టర్ కీన్లీ, థరోగా అబ్జర్వ్ చేస్తాను హౌ దిస్ గై ట్రీట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్పైరింగ్ డాక్టర్ పెరుగు శివారెడ్డి, పద్మశ్రీ అవార్డు విన్నర్. ఇంకా తనకు చాలా అవార్డులు వచ్చినాయి. తను ఈ మధ్య అంటే లాంగ్ బ్యాక్ పరమపదించారు. ఈ పాస్డ్ అవే, ఏ గ్రేట్ డాక్టర్. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక గొప్ప డాక్టర్ కావాలి. మీరు గొప్ప డాక్టర్ అంటే మీ ఏం ఎట్లా ఉండాలి అంటే, నా ఫ్రెండ్ కూతురుకు నల్గొండ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది.
ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటే మెడిసిన్ కొట్టేసింది. బంగారు తల్లి వచ్చింది. తను ఒక స్కాలర్షిప్ అప్లై చేయాలంటే నన్ను అడిగింది, వాట్ ఐ హ్యావ్ టు రైట్, వాట్ ఈస్ యువర్ గోల్ అని వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో ఉంది. ఏం చెప్పానో తెలుసా? ఐ వాంట్స్ బి ద వరల్డ్స్ బెస్ట్ డాక్టర్ ఇన్ సో అండ్ సో చోజన్ ఫీల్డ్. మీరు హాస్పిటల్ అంటే మీరు హార్ట్ స్పెషలిస్ట్ అనుకోండి, ఐ వాంట్ బి ద 5th బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్, 5th కార్డియాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. ఇలా రాయి నాన్న అని చెప్పా. అండ్ షీ గట్ సెలెక్టెడ్ ఫర్ ద స్కాలర్షిప్. రియల్లీ ఫ్రెండ్స్, అంటే మీకంటూ ఒక పెద్ద లక్ష్యం, ఇట్స్ అ బిగ్ 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 గోల్ ఉంటే మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మీరు ఎప్పుడు చూసినా డాక్టర్ 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 అన్నట్టే అవుతారు. మీరు నిరంతరము ఆ డాక్టర్ లక్ష్యం కోసం పని చేయాలి, చదవాలి. యాజ్ ఎ స్టూడెంట్ యువర్ డ్యూటీ ఇస్ టు స్టడీ, దట్స్ ఇట్. ఎందుకంటే మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నారు కదా, మీకంటూ ఒక డాక్టర్ కావాలనే తపన ఉంది కనుక ఆ డాక్టర్లో కూడా మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు చూస్ ద డాక్టర్ యూ వాంట్. ఏ డాక్టర్ కావాలి? ఆర్ఎంపియా, పిఎంపియా? కాదు కదా, ఎంబీబీఎస్, ఎండి. ఎండి ఇన్ వాట్ స్పెషలైజేషన్? ఐ వాంట్ బి ఎన్ ఐ స్పెషలిస్ట్ అన్నాం అనుకో, వెరీ గుడ్. కార్డియాలజిస్ట్ అన్నావు, సూపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కిడ్స్ అన్నప్పుడు ఐ వాంట్ బి పెడియాట్రిషియన్. ఒక హైఫై డాక్టర్ వస్తున్నారు, అప్పుడప్పుడు మీరు షార్ట్ చూస్తుంటారు కావచ్చు, ఇస్ సచ్ ఎ లవింగ్ డాక్టర్, ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. ఆయన పిల్లలకి సూది వేసేదాకా తెలియదు, వానికి నొప్పే తెలియదు. ఈ విల్ మేక్ దమ్ లాఫ్ అండ్ సమ్హౌ ఈ విల్ డూ ద ఇంజెక్షన్ అండ్ ఈ విల్, వాడికి తెలిసే లోపల సూది వేసేయడం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు హాస్పిటల్ వెళ్ళాలంటేనే భయపడతారు కదా. అలాంటిది ఇట్ ట్రీట్స్ దెమ్ లైక్ వా, సల్యూట్. అలాంటి డాక్టర్కి మనం సల్యూట్ కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టిప్. రియల్గా మీరు డాక్టర్ కావాలంటే డెటాల్ సోప్ కొనుక్కోండి. ఎవ్రీ డే వాష్ యువర్ హ్యాండ్స్ విత్ డెటాల్ సోప్. డెటాల్ సోప్ విల్ క్రియేట్ ద హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ. లేకపోతే శానిటైజర్ వాడడం మొదలెట్టండి. మీకు ఆ స్మెల్ హ్యాబిట్ కావాలి, మీ మొత్తం బాడీ అంతా నేను డాక్టర్ అనే ఫీలింగ్ రావాలి. సో దట్ హ్యాపెన్స్ విత్ దిస్ టెక్నిక్. ఇది ఒక్కసారి దీనికి మీ మైండ్ ట్యూన్ అయిందా, ఆటోమేటిక్గా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ మీకు క్రియేట్ అవుతుంది. ఇది చిన్న టెక్నిక్ కాదు, డోంట్ అండర్ ఎస్టిమేట్. ద సేమ్ టెక్నిక్ ఐ విల్ టీచ్ బై చార్జింగ్ thousands of rupees. Really friends, really. Okay, so good luck, see you in next video. ఈలోపు మీరు ఏం చేస్తారంటే యూ డిసైడ్ వాట్ సార్ట్ ఆఫ్ డాక్టర్ యూ వాంట్ టు బికమ్. ఏ డాక్టర్ కావాలనుకుంటున్నారు? కిడ్నీ స్పెషలిస్ట్ ఆర్ ఆర్థోపెడిషియన్, లేకపోతే ఐ స్పెషలిస్ట్, సర్జన్, గైనకాలజిస్ట్? యు డిసైడ్ వాట్ యు వాంట్. ఎందుకంటే మీరు ఏ డాక్టర్ కావాలనుకుంటున్నారో మీకు తెలియకపోతే ఈ విశ్వానికి తెలియదు మీకు ఏమి ఇవ్వాలో. ఆస్క్ అండ్ యు షల్ బి గివెన్. ఓకే, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ.